విశ్వక్సేన్ గారు, చాలా విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే నాతో సహా చాలామందికి కలర్స్, కొన్ని పర్టికులర్ కలర్స్ ఇష్టం ఉంటాయి, కొన్ని అస్సలు వేసుకోబుద్ధి కాదు. లైక్ కొంతమందికి డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటారు, కొంతమంది ఓన్లీ లైట్ కలర్సే యూజ్ చేద్దాం అనుకుంటారు. అసలు ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ కలర్స్ బాగా మ్యాచ్ అవుతాయి, ఎక్కువగా అవి వేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి చెప్పండి? అంటే మన నేచర్ కనుక మనం గమనిస్తే అండి, ప్రకృతిలోని ప్రతి వస్తువు కూడా ఏదో ఒక కలర్లోనే ఉంటుంది. అదేవిధంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఒక స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందండి. రైట్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ లక్కీ కలర్ని కనుక మీరు సూటబుల్గా వాడితే మీ డైలీ లైఫ్లో చాలా బాగా కలిసి వస్తుందండి. అంటే ఉదాహరణకు మనం చూడండి, 1వ నంబర్ వాళ్ళు అంటే 1 నంబర్ సిరీస్ వాళ్ళు 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా రెడ్ ఫ్యామిలీ అండి. సూర్యుడు అంటే రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఈ కలర్ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు బ్లాక్ కలర్కి దూరంగా ఉండాలి. మీ లైఫ్లో మీరు బ్లాక్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే 1 నంబర్ సన్, 8 నంబర్ సాటర్న్. అంటే సన్ అండ్ సాటర్న్ యాంటీ ప్లానెట్స్, రెండు ఆపోజిట్గా. కాబట్టి 1వ నంబర్ వాళ్ళు బ్లాక్ కలర్కి అవాయిడ్ చేయండి. బ్లాక్ని దూరంగా పెడితేనే చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 2వ నంబర్ వాళ్ళు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2, 11, 20, 29 అయితే ఇటువంటి వ్యక్తులు వైట్ని కానీ క్రీమ్ వైట్ కానీ వాడండి, చాలా బాగా కలిసి వస్తుంది. 2వ నంబర్ వాళ్ళు రెడ్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే 2 నంబర్ అనేది వాటర్, 9 నంబర్ అనేది ఫైర్. అంటే ఫైర్ అండ్ వాటర్ ఒకే దగ్గర ఇమడలేవు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కూడా మీరు రెడ్ కలర్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. అదేవిధంగా 3వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 3, 12, 21, 30 అయితే మీకు బాగా కలిసి వచ్చే కలర్ ఎల్లో. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎల్లో కలర్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ మీరు లైఫ్లో ఎప్పుడూ వేసుకోకూడని కలర్ ఏంటి అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, వైట్ కలర్ని వాడకూడదు. ఎందుకంటే 3వ నంబర్కి యాంటీ నెంబర్ వచ్చేసి 6 నంబర్. కాబట్టి 6 నంబర్ లక్కీ కలర్ వైట్. కాబట్టి 3కు 6 యాంటీ, కాబట్టి వైట్ని అవాయిడ్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 4వ నంబర్ అంటే మనకు రాహు. కాబట్టి 4 వాళ్ళు ఎక్కువగా యాష్ కలర్ కానీ గ్రే కానీ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అంటే ఎక్కువగా మనకి 4వ తేదీలో పుట్టిన వాళ్ళు, 13వ తేదీలో పుట్టిన వాళ్ళు, 22, 31 డేట్స్లో యాష్ గ్రే వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుంది. ఏ కలర్ని అవాయిడ్ చేయాలి? బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా 5వ నంబర్లో పుట్టిన వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5, 14, 23 అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా గ్రీన్ కలర్ వాడి చూడండి. మీ ముఖ్యమైన కార్యక్రమాలలో కానీ, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద సంతకం చేసేటప్పుడు కానీ, ఏదైనా మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు కానీ, మీ ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు, వివాహ కార్యక్రమాలు చేసేటప్పుడు గ్రీన్ కలర్ వాడి చూడండి, చాలా బాగా కలిసి వస్తుంది. కానీ 5వ నంబర్ వాళ్ళకి యాంటీ కలర్స్ ఏం లేవండి, మీరు ఏదైనా వాడచ్చు. 6వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు 6, 15, 24 వాళ్ళు వైట్ కలర్ వెరీ వెరీ గుడ్ అండి. యాంటీ కలర్ వచ్చేసి ఎల్లో. ఎందుకంటే 6వ నంబర్కి 3వ నంబర్ పడదు. కాబట్టి 6 and 3 యాంటీ. కాబట్టి ఎల్లో అవాయిడ్ చేస్తే వెరీ వెరీ గుడ్. 6వ నంబర్ వాళ్ళు ఎప్పుడు ఎల్లోకు దూరంగానే ఉండాలి. అదేవిధంగా 7వ నంబర్ అంటే కేతు. కాబట్టి షాడో ప్లానెట్. కాబట్టి యాష్ గ్రే వెరీ వెరీ పవర్ఫుల్. యాంటీ కలర్స్ బ్లాక్కి దూరంగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా 8వ నంబర్ అంటే సాటర్న్. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 అయితే ఇటువంటి వ్యక్తులు చాలామంది 8 వాళ్ళు బ్లాక్ వాడుతూ ఉంటారండి. అంటే చాలామంది ప్రొఫెషనల్గా కూడా బ్లాక్ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ 8 వాళ్ళు బ్లాక్ కంటే కూడాను బ్లూ వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు బ్లూ వాడచ్చు, గ్రీన్ వాడచ్చు. కానీ రెడ్కి బ్లాక్కి అవాయిడ్ చేస్తూ ఉంటండి, వెరీ వెరీ గుడ్ అండి. ఇంకా 9 నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9, 18, 27 అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా
చూడండి రెడ్ కలర్ కానీ ఆరెంజ్ వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. అవాయిడ్ చేయాల్సిన కలర్ బ్లాక్. అయితే చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చెప్పారు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మేము ఎటువంటి కలర్స్ వాడితే మాకు కలిసి వస్తుందని అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదని మీరు అనుకుంటే మీరు ఎక్కువగా డేస్ ఆధారంగా మీరు కలర్స్ డ్రెస్ని వాడుకోవచ్చు అండి. ఓకే. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీకు ఏ రోజుకు ఆ రోజు 7 కలర్స్ని కనుక మీరు వాడుకోగలిగితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే పనిచేస్తుంది. ఉదాహరణకి సండే రోజు నుంచి మనం సాటర్డే వరకు చూసుకోగలిగితే, సండే సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే నార్మల్గా ఆరెంజ్ ఆర్ రెడ్ ఆర్ పింక్ కూడా వాడచ్చు అండి. ఆరెంజ్ రెడ్ పింక్ వాడచ్చు. మండే రోజు మూన్కి సంబంధించింది కాబట్టి క్రీమ్ వైట్ ఆర్ వైట్ కూడా వాడచ్చు. మంగళవారం కుజుడికి సంబంధించింది మార్స్ కాబట్టి రెడ్ వాడచ్చు. అదేవిధంగా బుధవారం వచ్చేసి గ్రీన్ వాడచ్చు, గురువారం ఎల్లో వాడచ్చు, శుక్రవారం వైట్ వాడచ్చు, శనివారం బ్లూ వాడచ్చు, ఆదివారం వచ్చేసి ఆరెంజ్ కానీ రెడ్ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇలా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినప్పటికీ కూడాను మీకు ఏ రోజుకు ఆ రోజు గనక కలర్స్ ఫాలో అయితే 100% మీ లైఫ్లో కలర్ఫుల్గా ఉంటుందండి. ఓకే. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మీరు విఐపీలను గమనించండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఆధారంగా ఏదైనా ముఖ్యమైన వర్కులు చేస్తూ ఉన్నప్పుడు ఆ కలర్ వాళ్ళ బాడీ మీద ఉంటుంది. ఒకవేళ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఆ రోజు ఆ కలర్ డ్రెస్ మీ దగ్గర లేకపోతే కనీసం ఆ కర్చీఫ్ అయినా తీసుకెళ్ళండి, మీకు 100% కలర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు చూడండి, గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, స్పెసిఫిక్ ఒక కలర్ని వాడతారండి వాళ్ళు. ఎందుకు? ఆ కలర్ అనేది అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మీ బాడీకి సూట్ అయ్యే కలర్ మీరు వాడినప్పుడు 100% మీరు కూడా లైఫ్లో మీరు లక్ని అట్రాక్ట్ చేస్తారు. ఏ వ్యక్తి అయినా మన లైఫ్లో కలర్ఫుల్గా ఉండాలనే కోరుకుంటున్నాం కాబట్టి ఆ కలర్ అనేది మీ జీవితంలో కూడా మీకు ప్రశాంతతనిస్తుంది. అందుకోసం డాక్టర్స్ చెప్తారు మీరు ప్రశాంతంగా ఉండాలి, మీ మూడ్ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అంటే గ్రీన్ కలర్ని చూడండి అంటారు. గ్రీన్ని చూడడం ద్వారా మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సెరటోనిన్ కావచ్చు, డోపమైన్ కావచ్చు, మనకు బాగా రిలీజ్ అయ్యి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మీరు కనుక అగ్రెసివ్గా ఉన్నారనుకోండి, మనకు కార్టిసాల్, అడ్రినలిన్ అనే కొన్ని యాంటీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఫైటర్ హార్మోన్ అంటారు. కాబట్టి కొన్ని కలర్స్ని చూసినప్పుడు కూడా మన బాడీ చేంజ్ అవుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ కలర్స్ ఎప్పుడూ వాడకండి. ఒకవేళ మీ బాడీకి తెలుస్తుందండి, మీరు నచ్చని కలర్ మీ బాడీ మీదకి వేసుకున్నప్పుడు మీ సైకాలజీ అంతా మారుతుంది. మీకు నచ్చిన కలర్ మీ డేట్ ఆఫ్ బర్త్కి రిలేటెడ్ కలర్ వాడి చూడండి, 100% సక్సెస్ అవుతారు. రైట్. చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు. కలర్స్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి, నిజంగా అద్భుతాలు క్రియేట్ అవుతాయి 100%. నేను కూడా నమ్ముతాను ఈ విషయాన్ని. మీరు ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వక్సేన్ గారు చెప్పినటువంటి ఈ కలర్స్కి సంబంధించిన టాపిక్ ఎంతమందికి షేర్ చేశారు, మీ లైఫ్లో ఏమైనా అద్భుతాలు జరిగాయా, ఇవన్నీ కూడా మాకు షేర్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్స్ రూపంలో. సార్ని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ విశ్వక్సేన్ గారితో కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.